చెప్పండి మేడం. మీ పెళ్ళయి ఈ రోజుటితో 25 ఏళ్ళు అవుతుంది. మీ అనుభవాలు మాతో పంచుకోండి. నేహా? మామ్, నేనిప్పుడు మీ అమ్మాయి నేహని కాదు, రిపోర్టర్ నేహ. సరే సరే, ఏం చెప్పమంటారు నేహ గారు? అదే మేడం, ఈ 25 ఇయర్స్లో మీ అనుభవాలేంటో మాతో పంచుకోండి. అనుభవాలు ఉన్నాయి, మధుర జ్ఞాపకాలు ఉన్నాయి, గుర్తు చేసుకోకూడని రోజులు ఉన్నాయి, అలకలు, కన్నీళ్లు, సంతోషాలు, ఇలా అన్నీ నా జీవితంలో ఉన్నాయి. ఒకసారి చెడు అనిపించింది, తరువాత మంచి అయింది. ఆ రోజు మంచి అనుకున్నది, తరువాత చెడయింది. ఏంటవి? అది మేడంని అడుగుతారా అన్ని ప్రశ్నలు? సార్ని అడగరా? డాడీ? ఓ సారీ సార్, ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఈ 25 ఇయర్స్ ఎలా గడిచింది? మీ అనుభవాలేంటి? చాలా నేర్చుకున్నాం. అసలు అప్పుడే 25 ఏళ్ళు గడిచాయా అన్నట్లు ఉంది. మాకు పెళ్ళైన సంవత్సరానికే నాకు బంగారం లాంటి కూతురు పుట్టింది. ఇంకా మాకు ఒక కూతురు చాలు అనుకున్నాం. మా నాన్న వాళ్ళు లేదు, తర్వాత కొడుకు పుడతాడేమో అని అన్నారు. కానీ నేను ఒప్పుకోలేదు. ఒకరినే కందాం అనుకున్నాను. అది పాపైనా సరే బాబు అయినా సరే అని చెప్పేశాను. ఆ మాటకు మా అమ్మ నాన్నకు చాలా కోపం వచ్చింది. కొద్ది రోజులు మాతో మాట్లాడలేదు కూడా. కానీ దేవుని దయ వల్ల మళ్ళీ మేమంతా ఒకటయ్యాం. ఈ 25 ఇయర్స్లో మీ ఇద్దరి మధ్య ఒకరి మీద ఒకరికి కోపం, అసహ్యం, అయిష్టం ఎప్పుడైనా కలిగాయా? కలగలేదు అంటే అది ఖచ్చితంగా అబద్ధమే అవుతుంది. ఎందుకంటే ప్రతి భార్యాభర్తల మధ్య ఇవి ఖచ్చితంగా ఏదో ఒక టైంలో వస్తాయి. కానీ వాటిని అధిగమించి ముందుకు వెళ్ళినప్పుడే ఇదిగో ఇలాంటి మంచి తరుణాలు వస్తాయి. నిన్నటి వరకు మేము ఎలా ఉన్నామని పక్కన పెడితే ఈరోజు మేము ఎలా ఉన్నామనేది ముఖ్యం. ఎప్పుడు నిన్నటి విషయాన్ని గుర్తు చేసుకోవద్దు. అది మంచే కానీ చెడే కానీ. బంగారం తవ్వకాల్లో మనకు బంగారం కన్నా రాళ్ళు, బొగ్గులు, చెడుగాలే ఎక్కువ వచ్చినట్టు గతాన్ని మాట్లాడుకునేటప్పుడు తప్పులే ఎక్కువగా గుర్తుకొస్తాయి. ఒకసారి జరిగిపోయిన వాటి గురించి మాట్లాడడం మొదలు పెడితే అందులో నుంచి మంచి కన్నా చెడే ఎక్కువ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాటి వల్ల మనం బాధ అనుభవించాం. మన మనసు ప్రశాంతతను కోల్పోయింది. కాబట్టి మన మైండ్ దాన్ని ఎక్కువ గుర్తు పెట్టుకుంటుంది. ఏ విషయానికైతే మైండ్ ఎక్కువ స్పందిస్తుందో అంటే అది మంచే కానీ చెడే కానీ అది మనకు ఎక్కువ కాలం గుర్తుంటుంది. నా అనుభవంలో నేను నేర్చుకున్న ఒక్క విషయం ఏంటంటే నిన్నటి గురించి ఆలోచించకు, రేపటి గురించి బాధపడకు, నిజాయితీగా కష్టపడు, దేవుని మీద భారం వేయి, అన్నీ ఆయనే చూసుకుంటాడు. వావ్ డాడీ, సూపర్ అసలు. మీ ఇంటర్వ్యూ అయిపోతే వెళ్ళి భోంచేద్దాం, ఆకలేస్తుంది. అయిపోయింది డాడీ, పదండి వెళ్దాం. సత్య, నువ్వు వెళ్ళి భోజనానికి రెడీ చేయి. సరేనండి. నేహ, మమ్మీకి హెల్ప్ చేయి, వెళ్ళు. సరే డాడీ. దేవా, నా జీవితంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, మోసాలు ఉన్నాయి. వాటన్నిటిలో నుంచి నన్ను బయటకు తీసుకొచ్చి ఎన్ని సంవత్సరాలు నీ కృపలో నన్ను నడిపించినందులకే నీకు వందనాలు తండ్రి. హలో, ఏంటి? నిజంగానా? తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఏంటమ్మా, ఎవరు ఫోన్లో అంత సంతోషంగా కనిపిస్తున్నా? అమ్మా, నేను న్యూస్ రిపోర్టర్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళాను కదా, వాళ్ళు నన్ను సెలెక్ట్ చేశారంట. రేపటి నుంచే రమ్మన్నారు. ఓ అవునా, మంచి విషయం చెప్పావమ్మా. ఆగు, స్వీట్ తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఎస్ఐ. ఏవండి, అమ్మాయి న్యూస్ రిపోర్టర్గా ఇంటర్వ్యూకి వెళ్ళింది కదా, తను సెలెక్ట్ అయిందంట. రేపటి నుంచే రమ్మన్నారంట. అవునా? ఏం అక్కర్లేదని చెప్పు. అదేంటి? ఒక బిజినెస్ మ్యాన్ కూతురు ఇలా న్యూస్ అని రోడ్లు పట్టుకుని తిరిగితే ఎలా ఉంటుంది? తను ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు మీకు చెప్పే వెళ్ళింది కదా, అలాంటప్పుడు అప్పుడే ఆపి ఉండాల్సింది. ఎందుకు వెళ్ళమన్నారు? తను సెలెక్ట్ అవుతుందని నాకేమైనా తెలుసా? ఏదో నార్మల్గా వెళ్ళని అని సరే అన్నాను. లేదండి, తనకు జర్నలిస్ట్ అంటే చాలా ఇష్టం. అది మీకు కూడా తెలుసు కదా. చూడు, జర్నలిస్ట్ అంటే మామూలు విషయం కాదు. మనకు తెలియకుండానే, మనకు సంబంధం లేకుండానే శత్రువులు తయారవుతారు. అందులోనూ ఆడపిల్ల. అస్సలొద్దు. అయినా తనకేం తక్కువని ఉద్యోగం చేయడానికి? అంతగా కష్టపడాలని ఉంటే నాతో పాటు రేపటి నుంచి ఆఫీస్కి రమ్మను. ఆ విషయం ఏదో మీరు చెప్పొచ్చు కదా. తను ప్రేమగా ప్లీజ్ డాడీ అని అనగానే నేను ఈజీగా ఓకే చెప్పాల్సి వస్తుంది. అందుకే నిన్ను చెప్పమంటున్నాను. అంటే మీరు దాని దృష్టిలో మంచి వాళ్ళుగా ఉండాలి, నేను చెడ్డదాన్ని అవ్వాలి. తను ఆడపిల్ల. నేను గట్టిగా చెప్తే బాధపడుతుంది. తన ప్లేస్లో అబ్బాయి ఉండింటే 4 తగిలించైనా బుద్ధి చెప్పేవాణ్ణి. సరేలే. నేహా, ఇంకా పడుకోలేదా? లేదమ్మా, రేపటి గురించి ఆలోచిస్తున్నాను. వెళ్ళాలా వద్దానా?
చీచి, అలా కాదు, వర్క్ ఎలా స్టార్ట్ చేయాలి అని. అంత కష్టపడి ఇంటర్వ్యూకి వెళ్ళి నేను సెలెక్ట్ అవ్వాలని ఎంతో ప్రార్థన చేసుకుని వాళ్ళ కాల్ కోసం ఎదురు చూసిన నాకు సడన్గా వాళ్ళ నుంచి కాల్ వస్తే ఎంతో సంతోషపడ్డ నేను వెళ్ళొద్దని ఎందుకు అనుకుంటాను? అవునా నేహ, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పమ్మా, నాకు నిద్ర కూడా పట్టట్లేదులే, చెప్పు. మాకంటూ ఉంది నువ్వు ఒక్కదానివే, అంటే మా వారసురాలివైనా నువ్వే, వారసుడివైనా నువ్వే. అయితే డాడీ తరువాత ఆ బిజినెస్ అంతా చూసుకోవాల్సింది నువ్వే కదా. జీవితాంతం ఇలా రిపోర్టర్గా, జర్నలిస్ట్గా ఉండలేవు కదా. ఎప్పటికైనా మీ నాన్న బిజినెస్ని నువ్వే చూసుకోవాలి. అందుకని రేపటి నుంచే నువ్వు మీ నాన్న ఆఫీస్కి ఎందుకు వెళ్ళకూడదు? నాకు తెలుసమ్మా, డాడీ తర్వాత నేనే అదంతా చూసుకోవాలి అని. కానీ నాకు జర్నలిజం అంటే చాలా ఇష్టం. నిజాన్ని నిర్భయంగా చెప్పడం అంటే ఇష్టం. మారుమూలలో దాగిన నిజాలనే కానీ, మనుషుల్నే కానీ ప్రపంచానికి చూపించడం అంటే ఇష్టం. కనీసం కొన్నాళ్ళైనా నాకిష్టమైన పని చేయనియండమ్మా, ప్లీజ్. సరే, నీ ఇష్టం. థ్యాంక్ యూ మమ్మీ. మిస్ నేహ? ఎస్ మ్యామ్. తను మిస్టర్ రేవంత్. హాయ్. హలో. రేవంత్ నీకు గైడ్ చేస్తాడు. తనతో పాటు న్యూస్ కలెక్షన్కి వెళ్ళు, ఓకేనా? యూ మే గో నౌ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. హాయ్ మిస్. హలో సార్, దిస్ ఇస్ నేహ. హా నేహ, యూ కెన్ కాల్ మీ రేవంత్. ఓకే. ఎలా గడిచింది ఈరోజు? ఆఫీస్ ఎలా ఉంది? స్టాఫ్ అందరూ నీతో బాగానే మాట్లాడారా? ఎవరైనా ఏడిపించారా? అమ్మా, నాకు టైర్డ్గా ఉంది, ఆకలిగా ఉంది. ఫస్ట్ అన్నం పెట్టు. సరే సరే, పద. ఇప్పుడు చెప్పు. ఆఫీస్ అయితే చాలా బాగుంది. రెవల్యూషన్ న్యూస్ ఛానల్ అంటే పెద్ద ఛానల్ కదా. ఇంకా స్టాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ డేనే కదా, అప్పుడే ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవాళ్ళు అని ఎలా అనుకుంటాం? ఈరోజు నాతో బాగున్న వాళ్ళు రేపు నన్ను చూసి జెలస్ ఫీల్ అయ్యి కోపాన్ని పెంచుకోవచ్చు. ఈరోజు నాతో కఠినంగా ఉన్నవాళ్ళు రేపు నా వర్క్ చూసి నన్ను ఇష్టపడవచ్చు. సో ఎవరి గురించి ఏం చెప్పలేం, అందరూ బాగానే ఉన్నారు. నీకు నచ్చకపోతే రేపటి నుంచి... మమ్మీ, నేను నీకు ఇంతకు ముందే చెప్పాను, నేను ఇష్టంతో జాయిన్ అయ్యాను అని. అది కూడా కొన్నాళ్ళ వరకే కదా. సరే సరే, నాకు అర్థమైంది. కాకపోతే నీకు ఇబ్బంది అనిపిస్తే అని. డాడీ వచ్చాడా? ఇంకా రాలేదు. ఎన్నో హత్యలు, మానభంగాలు, దొంగతనాలు చేసినా ఎక్కడా దొరకకుండా తప్పించుకొని హాయిగా ప్రజల మధ్య దొరలా తిరుగుతున్న చంటి అనే దుర్మార్గుణ్ణి సాక్ష్యాధారాలతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది రెవల్యూషన్ న్యూస్ ఛానల్. ప్రమాదమని తెలిసినా ప్రాణాలకు తెగించి నిజాన్ని మీ ముందుకు తీసుకురావడానికి రెవల్యూషన్ న్యూస్ ఎప్పుడూ ముందుంటుంది. కాబట్టి చూస్తూనే ఉండండి రెవల్యూషన్ న్యూస్ ఛానల్. గుడ్ జాబ్ మిస్ నేహ. వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆపరేషన్ చంటిని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశావు. థ్యాంక్ యూ సార్. ఇందులో కేవలం నేను మాత్రమే లేను సార్, రేవంత్ కూడా కష్టపడ్డాడు. అవునవును. కంగ్రాట్స్ రేవంత్, గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. హే నేహ, నిన్ను సార్ పిలుస్తున్నారు. వస్తున్నాను సార్. పిలిచారంట. నేహ, ఈరోజు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ని నువ్వు ఇంటర్వ్యూ చేయాలి. నేనా? అదేంటి సార్, సిరి ఉంది కదా, నేనెప్పుడు ఇంటర్వ్యూ చేయలేదు. సిరికి ఒంట్లో బాగాలేదని ఈరోజు రాలేదు. అలా అని ఇంటర్వ్యూ ఆపలేం కదా. ఇంటర్వ్యూ అంటే అంత పెద్ద విషయమేం కాదు. నువ్వు న్యూస్ కలెక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళని ఎలా డౌట్స్ అడుగుతావో ఇక్కడ అలాగే అడగాలి. ఇంకా ఇక్కడే నీకు ఈజీ, ఎందుకంటే అడగాల్సిన క్వశ్చన్స్ కూడా మేమే రాసిస్తాం. సార్, నాకు భయంగా ఉంది. నేను నిన్ను గైడ్ చేస్తుంటాను, భయపడాల్సిందేం లేదు. చూడు నేహ, ఇలాంటి అవకాశం కోసం ఎంతో మంది ఎదురు చూస్తుంటారు. నీకొచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకు. సార్, రేవంత్ ఉన్నాడు కదా. నేను నీకు చెప్తున్నాను, నువ్వు రేవంత్ అంటున్నావేంటి? నా మాట అంటే రెస్పెక్ట్ లేదా? సారీ సార్. టెల్ మీ వన్ థింగ్, ఇంటర్వ్యూ చేస్తావా లేదా? చేస్తాను సార్. గుడ్. ఇంకో 1 అవర్లో స్టార్ట్ చేయాలి. ఇదిగో ఆ పేపర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వు. ఓకే సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మీ గురించి కొన్ని విషయాలు మాతో పంచుకోగలరా? తప్పకుండా. నా పేరు శ్రీధర్. నా భార్య, 2 పిల్లలు. పిల్లలు? ఒక బాబు, ఒక పాప. వాళ్ళేం చేస్తుంటారు? బాబు బిజినెస్ మేనేజ్మెంట్ చేస్తున్నాడు, అమ్మాయి MBBS చేస్తుంది. ఓ గ్రేట్ సార్. మరి మేడం? తను హౌస్ వైఫ్. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు ఎవరో ఒకరు అందరినీ చూసుకోవడానికి ఉండాలి కదా, లేకపోతే కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి. చాలా బాగా చెప్పారు సార్.
సో మీ ప్రొఫెషనల్ విషయానికి వస్తే ఈ దేశంలోనే మీ కంపెనీ 5వ స్థానంలో ఉంది. ఒకప్పుడు నంబర్ 2గా ఉన్న మీ కంపెనీ ఇప్పుడు 5వ స్థానంలోకి వెళ్ళింది. కారణం? ఒక వ్యక్తిని నమ్మడం. అది తప్పని తెలుసుకునే లోపే అలా జరిగిపోయింది. ఓ, మరి మళ్ళీ మీ స్థానాన్ని మీరు భర్తీ చేయడానికి ప్రయత్నిస్తున్నారా? తప్పకుండా ప్రయత్నిస్తాను. దానికి తగ్గ థాట్స్ మా దగ్గరున్నాయి. వాటికంటే కూడా నా కొడుకు ఉన్నాడు. వాడు నా కంపెనీని నంబర్ 2గా కాదు, నంబర్ 1కి తీసుకొస్తాడనే నమ్మకం నాకుంది. గ్రేట్ సార్. వన్ లాస్ట్ క్వశ్చన్. ఒకప్పుడు మీ కంపెనీ పార్ట్నర్షిప్లో ఉండేది. ఇప్పుడు మీరొక్కరే రన్ చేస్తున్నారు. ఎందుకు తెలుసుకోవచ్చా? ఎవరు ఎక్కువ కాలం ఎవరితో ఉండరు. ఎవరికి టైం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతుంటారు. చివరి వరకు మనకు తోడుగా ఉండేది మనకు మనం మాత్రమే. కానీ మీ పార్ట్నర్ మీద మీరే లేనిపోని నిందలు వేసి, అవమానించి, నిందించి, మోసం చేసి కంపెనీలో నుంచి పంపించేశారని పుకార్లొచ్చాయి. అది నిజమేనా? నిజాన్ని కమ్మేయడానికి చెడు ఎప్పుడూ మేఘంలా కమ్ముకుంటుంది. కానీ ఏదో ఒకరోజు ఒక పెద్ద సుడిగాలి, వర్షం వచ్చి మేఘాలన్నీ ఎలా వచ్చాయో అలాగే పోయి స్వచ్ఛమైన ఆకాశం కనిపించినట్టుగా నిజం కూడా అంతే స్పష్టంగా కనిపిస్తుంది. సో మీరు ఆకాశం అంత స్వచ్ఛంగా ఉన్నారని అంటున్నారా? ధైర్యంగా, నిర్మోహమాటంగా చెప్పగలను. ఎస్. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన సమయాన్ని మాకు వెచ్చించినందుకు. థ్యాంక్ యూ. ఇదండి ఈరోజటి నిజం నిర్భయంగా కార్యక్రమంలో ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ శ్రీధర్ గారితో ముఖాముఖి. మరిన్ని కొత్త విషయాలతో మీ ముందుంటుంది రెవల్యూషన్ న్యూస్ ఛానల్. చూస్తూనే ఉండండి రెవల్యూషన్ న్యూస్ ఛానల్. నమస్తే. ఆ అమ్మాయి దయాకర్ కూతురు కదా? అవును సార్, నేను అదే చెప్పాలని అనుకుంటున్నాను. ఏమ్మా, మీ నాన్నగారు బానే ఉన్నారా? బాగున్నారు సార్. మీకు మా డాడీ తెలుసా? మీ డాడీనే అడుగు, నా పేరు చెప్పి. ఓ, నన్ను నమ్మించి మోసం చేసిన ఆ పార్ట్నర్ ఎవరో కూడా చెప్తాడు. అవునా? హా, వెళ్ళి అడుగు. ఓకే. మమ్మీ, డాడీ వచ్చాడా? ఓ, వచ్చేసావా? డాడీ వచ్చాడా? ఇప్పుడే ఎలా వస్తాడు? మీ డాడీ 8 తర్వాతే కదా వచ్చేది. సరే. నేహా, టీ తీసుకురానా? సరే మమ్మీ. ఏమైంది? డల్గా కనిపిస్తున్నా? వర్క్ ప్రెషర్ ఎక్కువైందా? మమ్మీ, నీకు శ్రీధర్ అని ఎవరైనా తెలుసా? శ్రీధరా? ఏ శ్రీధర్? తెలిస్తే చెప్పు. నాకు తెలీదు. సరే, నేను డాడీ వచ్చాకే కనుక్కుంటాను. అసలేం జరిగింది? ఎందుకిలా అడుగుతున్నావు? ఈరోజు నేను ఒక అతన్ని ఇంటర్వ్యూ చేశాను. ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయన నన్ను గుర్తుపట్టి మీ డాడీ ఎలా ఉన్నాడని అడిగాడు. అంతేకాదు, ఆయన బిజినెస్లో తన పార్ట్నర్ తనని మోసం చేశాడని, ఆ మోసం చేసిన వ్యక్తి కూడా డాడీకి తెలుసని చెప్పాడు. అందుకే డాడీని అడుగుతాను. ఎవరో ఏదో మాట్లాడారని మీ డాడీనే అడుగుతావా? ఆయనేం పిచ్చివాడు కాదమ్మా నేను లైట్ తీసుకోవడానికి. స్వయంగా నేను ఇంటర్వ్యూ చేసిన పెద్ద మనిషి. పైగా నన్ను తెలుసుకో అని అంత దృఢంగా చెప్పినప్పుడు నేనెలా తెలుసుకోకుండా ఉండగలను? వద్దు, మర్చిపోయిన విషయాలు మళ్ళీ గుర్తు చేసి ఆయన్ని బాధ పెట్టకు. బాధ పెట్టడమా? అంటే నీకు తెలిసి కూడా నువ్వు చెప్పట్లేదు కదా? చెప్తావా లేక నేను డాడీని అడగనా? ఆయన చెప్పిన ఆ పార్ట్నర్ ఎవరో కాదు, మీ డాడీనే. అవునా? అంటే అతన్ని మోసం చేసింది డాడీనా? లేదు, మోసం చేయలేదు. ఒక్కసారి ఒక తప్పు చేశాడు. దానివల్ల ఒక వలలో చిక్కుకున్నాడు. అసలేం జరిగిందమ్మా? మీ డాడీ శ్రీధర్ అంకుల్ చాలా మంచి స్నేహితులు. కాలేజ్ నుంచి ఫ్రెండ్స్. మీ డాడీ చిన్న కంపెనీలో వర్క్ చేసేవాడు. శ్రీధర్ అంకుల్ మాత్రం ఖాళీగానే ఉండేవాడు. ఒకరోజు మీ డాడీకి ఉద్యోగం పోయింది. ఇంట్లో చాలా కష్టంగా ఉన్నప్పుడు శ్రీధర్ అంకుల్ హెల్ప్ చేశాడు. దాని తర్వాత ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలీదు, కానీ మళ్ళీ జాబ్ కోసం మీ డాడీ తిరగడం ఆపేశాడు. 1 సంవత్సరానికి ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. కొన్నాళ్లకు అది చాలా బాగా రన్ అయింది. మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. అప్పటినుంచి ప్రార్థన, వాక్యం వదిలేశాడు. చర్చికి రావడం కూడా మానేశాడు. నేను ఎన్నోసార్లు చెప్పాను. అయినా ఆయన చర్చికి వచ్చేవాడు కాదు. బైబిల్, ప్రార్థన అన్నిటినీ వదిలేశాడు. అయితే ఒకరోజు పాస్టర్ గారు ఇంటికొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్ దయాకర్ గారు. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు, రండి కూర్చోండి. ఈ మధ్య మీరు చర్చికి రావడం లేదు. ఒకసారి మిమ్మల్ని కలిసి మాట్లాడదామని వచ్చాను. అంటే కొంచెం బిజీగా ఉండటం వల్ల రావడం కుదరట్లేదు. సండే మీరు ఫ్రీగానే ఉంటారు కదా? అది ఒకప్పుడు పాస్టర్ గారు. ఇప్పుడు సండే కూడా ఏదో ఒక మీటింగ్ ఉంటుంది. పెద్ద పెద్ద వారిని కలిసే పని కదా, రానని చెప్పలేను.
అవును కరెక్టే, కానీ మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన దేవుణ్ణి మర్చిపోతే ఎలా? అయ్యయ్యో, నేనెందుకు మర్చిపోతాను? కొంచెం బిజీగా ఉండటం వల్ల కుదరట్లేదు. అయినా మా అమ్మ నాన్న నా భార్య వస్తున్నారు కదా, మీరు కూడా వస్తే బాగుంటుంది. ఎందుకంటే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. మనం లోకంలో ఉన్నాం. లోకం మొత్తం పాపంతో, సాతాను ప్రభావంతో నిండి ఉంది. మనం వారిలా అవ్వకుండా ఏది మంచి ఏది చెడు అని గ్రహించగలగాలి. అంటే మనకు పరిశుద్ధాత్మ సహాయం కావాలి, ఆయన నడిపింపు కావాలి. అది ఎప్పుడు దొరుకుతుందంటే మనం దేవునితో ఎక్కువ సమయాన్ని వెచ్చించినప్పుడు. మీరు వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటున్నారు కదా? చేసుకుంటున్నాను పాస్టర్ గారు. దయాకర్ గారు, దేవుని మాటలు వినుకుంటే విశ్వాసం ఉండదు. విశ్వాసం లేని చోట ప్రార్థనకు అవకాశం ఉండదు. ప్రార్థన లేని చోట వెలుగుండదు. వెలుగు లేని చోట చీకటి భర్తీ చేస్తుంది. నేను చెప్తుంది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అర్థమవుతుంది పాస్టర్ గారు. క్షమించండి పాస్టర్, నేను అర్జెంటుగా వెళ్ళాలి. మీరు మాట్లాడుతూ ఉండండి. సత్య, పాస్టర్ గారికి భోజనం పెట్టు. అది కాదండి, మీరు ఉంటే బాగుంటుంది కదా. పాస్టర్ గారు వచ్చిందే మీకోసం. నాకు తెలుసు, కానీ నాకు కాల్స్ వస్తున్నాయి కదా. నేను పాస్టర్ గారిని తర్వాత కలుస్తాను. సరే, వెళ్ళొస్తాను పాస్టర్ గారు. సరే, నేను కూడా వెళ్తాను. అయ్యో పాస్టర్ గారు, భోంచేసి వెళ్ళండి. లేదు, వేరే హౌసెస్ కూడా విజిట్ చేసేది ఉంది. నేను బయలుదేరుతాను. ఈ సండే అయినా రావడానికి ప్రయత్నించండి. తప్పకుండా. చెప్పు, నువ్వు చెప్పిన పార్టీ వచ్చాడా? అదిగో సార్, అతనే. ఓ, హలో. హలో సార్. సో చెప్పండి, ఆ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది? దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ఏముండదు సార్, మాకు కస్టమర్స్ చాలామంది ఉన్నారు. మీకు డౌట్ ఉంటే వాళ్ళతో మాట్లాడించమన్నా మాట్లాడిస్తాను. ఇంకా ఇది ఎలా పనిచేస్తుందంటే, మీరు ఎప్పుడైతే ఒక పార్టీ మీ దగ్గరకు వచ్చి ప్రాపర్టీ గురించి మాట్లాడుతుంటారో, అప్పుడు మీరు జ్యూస్లో అయినా డ్రింకులో అయినా ఈ మందు దానిలో వేసినప్పుడు వాళ్ళు కంప్లీట్గా మీ హ్యాండ్ ఓవర్లోకి వస్తారు. మీరేం చెప్పినా సరే అనే మాట తప్ప వేరే మాట అనలేరు. అప్పుడు మీరు అగ్రిమెంట్స్ మీద ఈజీగా సైన్ చేయించుకోవచ్చు. కానీ ఆ మందు పవర్ దిగాక ఇది మోసమని వాళ్ళు కేసు వేస్తే? సార్, వాళ్ళు తేడాగా ఏం బిహేవ్ చేయరు, నార్మల్గానే ఉంటారు. కానీ వాళ్ళ మైండ్ మాత్రం మీ కంట్రోల్లోకి వెళ్తుంది. మీరు తన బాస్, మీరేం చెప్పినా చెయ్యాలి అన్నట్లుగా వాళ్ళ మైండ్ మారిపోతుంది. కానీ దీనివల్ల సమస్య ఏం రాదు కదా? సమస్య ఏం ఉండదు సార్. అయినా ఇందులో తప్పేముంది సార్? వాళ్ళు ఎలాగో ప్రాపర్టీ కొందామనే వస్తారు. కాకపోతే మధ్యలో లావాదేవీల మధ్య ప్రాబ్లం రాకుండా అన్నీ ఓకే అవ్వడానికి మీరు మందిస్తున్నారు అంతే. అంతేకాదు, వాళ్ళకి ఒక ప్రాపర్టీని ఇప్పిస్తున్నారు. ఇప్పుడు కొన్న అమౌంట్ కన్నా రేపు ఎక్కువ రేట్ పలకొచ్చు కదా. రేపటి నాటికి అది వాళ్ళకే మంచి కదా. ఇప్పుడు డబ్బులు కోల్పోయినా రేపటి రోజు తనకి డబ్బులు సంపాదించుకుంటారు. సరే, ఆలోచించుకొని చెప్పండి. నేనేం మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు. నాకు రేపటి వరకు ఏదో ఒక విషయం చెప్పండి. ఉంటాను. సార్, ఇందులో నాకు తప్పేం కనిపించట్లేదు. ఒప్పుకోండి సార్. మీరు డబ్బు సంపాదించాలి కదా. కుటుంబం ఉంది. పైగా మేడం ప్రెగ్నెంట్గా ఉన్నారు. అవసరాలు ఉంటాయి కదా. సరే, శ్రీధర్ యుఎస్ వెళ్ళాడు కదా, వాడు వచ్చాక ఒకసారి మాట్లాడుకొని ఓకే చేద్దాం. సార్, మీరేమనుకోనంటే ఒక మాట చెప్తాను. ఏంటది? సార్, మీరు ఆల్రెడీ ఇది పని చేయడం చూశారు, అయినా కొంచెం డౌట్ పడుతున్నారు. అలాంటిది శ్రీధర్ సార్ వచ్చాక అది నమ్ముతాడో నమ్మడో కూడా తెలీదు. ఒక పని చేయండి, మీరు ఒక కస్టమర్కి యూజ్ చేయండి. అది ఎలా పని చేస్తుందో, ప్రాపర్టీని ఎలా అమ్మగలిగారో అవన్నీ శ్రీధర్ సార్కి చెప్పండి. అప్పుడు ఆయన నమ్మే అవకాశం ఉంటుంది. మీరు కేవలం మాట రూపంలో చెప్తే ఆయన ఖచ్చితంగా నమ్మరు, వద్దని చెప్తారు. అవును, ఒకవేళ నేను అది పనిచేసే విధానం చూడకపోయింటే నేను ఖచ్చితంగా నమ్మేవాని కాదు. సరే, నువ్వు అన్నట్టే చేద్దాం. రేపు ఫస్ట్ వచ్చే కస్టమర్కి యూజ్ చేద్దాం. అది ఓకే అయ్యాక శ్రీధర్కి చెప్దాం. మంచి నిర్ణయం సార్. సత్య, వచ్చేసారా? ఫ్రెష్ అయ్యారండి, భోజనం పెడతాను. సరే. ఏమండి, పాస్టర్ గారు చెప్పింది కూడా మీ మంచికే కదా. దేవుడు ఆశీర్వదించేదాకా ఒకలా, ఆశీర్వదించాక ఒకలా ఉంటే ఎలా? మనం ఇంకా ఆశీర్వదించబడలేదు. ఆ ఆశీర్వాదం కోసమే నేను కష్టపడుతున్నాను. చాలా కస్టమర్స్ వస్తున్నారు, అందుకే కదా మీరు బిజీ అయింది. అప్పుడు కంపెనీ బాగా నడుస్తున్నట్టే కదా అర్థం. అయ్యో పిచ్చిదానా, వచ్చిన ప్రతి కస్టమర్ ప్రాపర్టీని కొనడు. మాటలు మాత్రం గంటలు గంటలు మాట్లాడాలి. అయినా కొన్నిసార్లు లాభం ఉండదు. సరే, మనం ప్రార్థన చేద్దాం, వచ్చిన ప్రతి కస్టమర్ ప్రాపర్టీని కొనేలా.
దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటది? నాకు తెలిసిన ఒక పర్సన్ ఉన్నాడు. వాడి దగ్గర ఒక డ్రగ్ ఉంది. అది కస్టమర్కి ఇచ్చినప్పుడు మనం ఏం చెప్పినా వాళ్ళు ఓకే అంటారు. అప్పుడు మనం ఈజీగా అగ్రిమెంట్స్ మీద సైన్ చేయించవచ్చు. నాకు తెలియకుండా జరిగిందని వాళ్ళు కేసు వేస్తే? వాళ్ళు సైన్ చేసిన పేపర్స్ మన దగ్గర ఉంటాయి. వాళ్ళు మన ఆఫీస్కి వచ్చింది, మాట్లాడింది అంతా సీసీ ఫుటేజ్లో ఉంటుంది. సో మనకే ప్రాబ్లం ఉండదు. ఇది కరెక్ట్ కాదండి, అస్సలు కరెక్ట్ కాదు. వద్దు, నాకు భయంగా ఉంది. మీకేదైనా జరిగితే నేను, మన బిడ్డ, ఈ కుటుంబం ఏం కావాలి? నువ్వు ఇలా భయపడతావనే నీకు చెప్పొద్దు అనుకున్నాను, కానీ చెప్పడం బాధ్యత కాబట్టి చెప్తున్నాను. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. ఏం కాదు, నేను చూసుకుంటాను. మనకు బిడ్డ పుట్టబోతుంది. తను బయటికి వచ్చే లోపు నేను బాగా సంపాదించాలి. తనకే కష్టం రాకుండా చూసుకోవాలి. తనేమడిగినా ఇచ్చే పొజిషన్లో నేనుండాలి. అలా ఉండాలంటే నేను ఈ పని చేసి తీరాలి. అయినా ఎక్కువ కాలం చేయను, ఒక 6 months. తర్వాత ఆ డబ్బులతో గోల్డ్ షాప్ ఓపెన్ చేద్దామని అనుకుంటున్నాను. బిడ్డ భవిష్యత్ అంటున్నారు కాబట్టి నేను సరే అంటున్నాను. సార్, నేను ప్రాపర్టీ మొత్తం చూశాను. నాకు బాగా నచ్చింది. కానీ మరీ ఎక్కువ చెప్తున్నారు సార్ అమౌంట్. సార్, ముందు జ్యూస్ తీసుకోండి. పర్లేదు సార్, నో థ్యాంక్ యూ. సార్ ప్లీజ్, మా మర్యాద కాదనకండి. ఓకే, సార్కి జ్యూస్ ఇవ్వు. ఓకే సార్. సార్, మీకు ఇప్పుడు అది ఎక్కువ అమౌంట్లా అనిపించవచ్చు, కానీ రేపు అది డబల్ కాదు, ట్రిపుల్ రేట్ అవుతుంది. ఎందుకంటే ఆ ప్లేస్కి దగ్గరలో ఎయిర్పోర్ట్ రాబోతుంది. ఒక కాలేజ్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఓ, మీరు ఇంకేం ఆలోచించకండి. ఇదిగో ఈ పేపర్స్ మీద సైన్ చేయండి. సరే. సార్, డాక్టర్, తనకి ఎలా ఉంది? ప్రాణాలకేం ప్రమాదం లేదు కదా? తను ఏదో డ్రగ్ తీసుకున్నాడు అనుకుంటాను. శాంపిల్స్ ల్యాబ్కి పంపించాను, ఇంకా రిజల్ట్స్ రాలేవు. డ్రగ్గా? లేదు సార్, తను ఎలాంటి డ్రగ్ తీసుకోలేదు. అది రిపోర్ట్స్ వచ్చాక తెలుస్తుంది. సార్, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి, దేని గురించి? సరే, నాకు రేపటిలోగా అమౌంట్ కావాలి, లేదా నేను పోలీస్ వాళ్ళకు చెప్పాల్సి వస్తుంది. లేదు సార్, రేపు మార్నింగ్ వరకు మీ అకౌంట్లో అమౌంట్ ఉంటుంది. అకౌంట్లో వద్దు, నేను ఒక ప్లేస్ చెప్తాను, ఆ ప్లేస్కి క్యాష్ తీసుకురండి. ఓకే సార్, మీరు ఎలా అంటే అలాగే చేద్దాం. సార్, అతనికి మెలకు వచ్చింది, వెళ్ళి చూడండి. ఓ, థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు మీకు ఎలా ఉంది? బానే ఉంది. అసలు నాకేమైంది? ఏం లేదు సార్, ఫుడ్ పాయిజన్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోయారు. కానీ నేను నైట్ నుంచి ఏం తినలేదు. మేబీ నిన్న మధ్యాహ్నం తినింది అనుకుంటాను సార్. ఓ సార్, మీరు ప్రాపర్టీ ఓకే చెప్పారు, కొన్ని పేపర్స్ మీద సైన్ కూడా చేశారు, మీకు గుర్తుంది కదా? అవునా, నేను ఒక 1 weekలో అమౌంట్ రెడీ చేసుకుంటాను. సార్, రేపు అడ్వాన్స్ ఇస్తానన్నారు. సరే, మార్నింగ్ నా అడ్రస్కి పర్సన్ని పంపించండి, క్యాష్ ఇస్తాను. నేనే వస్తాను సార్, అడ్రస్ ఇవ్వండి. సరే, థ్యాంక్ యూ సార్. ఏంటండి ఇంత ఆలస్యమైంది? నేనేమైనా రోడ్లు పట్టుకుని తిరిగి వస్తున్నానా? 1,00,000 పనులు ఉంటాయి, అవన్నీ చెప్పాలా? ఛా, వచ్చిన అడ్వాన్స్ ఆ డాక్టర్కే వెళ్ళిపోతుంది. అయినా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవని చెప్పాడు వాడు. మరి వీడికెందుకు అలా జరిగింది? తను నైట్ నుంచి ఏం తినలేదని చెప్పాడు కదా, అందుకే అయి ఉండొచ్చు. లేదు, ఇందులో చాలా రిస్క్ ఉంది. భోజనం పెడతాను రండి. లేదు, నాకు ఆకలిగా లేదు. నువ్వు తిన్నావా? తినేశానండి. సరే, వెళ్ళి పడుకో. ఏమైంది, కోపంగా చిరాకుగా కనిపిస్తున్నారు? ఒక కస్టమర్ ఆ డ్రగ్ తీసుకున్నాక గుండె పట్టుకుని పడిపోయాడు. అవునా? హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ డ్రగ్స్ తీసుకున్నాడని, పోలీస్ కేసు అవుతుందని అన్నాడు. వాడిని కంట్రోల్ చేసేసరికి నాకు తల తిరిగిపోయింది. చూడండి, డబ్బు ఎక్కువ వస్తుందనే దుర్బుద్ధితో నేను ఓకే అన్నాను, కానీ ఇది కరెక్ట్ కాదండి. మీరు బయటికి వెళ్ళినప్పటి నుంచి నాలో ఏదో తెలియని భయం, బాధ కలిగింది. చూడండి, ఇది ఒక మోసమే అవుతుంది. న్యాయంగా బిజినెస్ స్టార్ట్ చేశారు, లాభమో నష్టమో న్యాయంగా పనిచేయండి, దేవుడే ప్రతిఫలం ఇస్తాడు. అన్యాయంగా సంపాదించే డబ్బు గడ్డి పువ్వు లాంటిది, ఎంత తొందరగా వికసిస్తుందో అంతే తొందరగా ఎండిపోతుంది. అన్యాయంగా సంపాదించిన డబ్బు నా బిడ్డకు అవసరం లేదు. మీకు కావాలనుకుంటే మేము ఇంటి నుంచి వెళ్ళిపోతాం. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. ఏం కాదు, నేను చూసుకుంటాను కదా. అన్ని రోజులు ఈ రోజుటిలో అనుకూలంగా ఉండవు. ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి.
ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతతోనూ ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మనం నీతిగా నిజాయితీగా ఉందాం. నీతిని కృపను అనుసరించేవాడు జీవమును నీతిని ఘనతను పొందును అని సామెతలు 21:21లో దేవుడు అంటున్నాడు. సార్, నాకు కొంచెం డబ్బులు కావాలి. ఎంత? ఒక 50,000 సార్. అంతా ఎందుకు? ఏం లేదు సార్, మా ఆవిడ ఎప్పటి నుంచో ఒక నెక్లెస్ అడుగుతుంది, అందుకని నేను ఇంకా ఏదో అర్జెంట్ అనుకున్నాను. వెళ్ళిక నుంచి. సార్, మీరు డబ్బులు ఇస్తానంటే నాకు తెలిసిన ఒక కస్టమర్ ఉన్నాడు. తను ఒక మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నాడు. తనని తీసుకొస్తాను. మీలో ఎవరైనా ఒక కస్టమర్ని తీసుకొచ్చి ఆ కస్టమర్ ప్రాపర్టీని కొంటే మీకు కొంచెం షేర్ వస్తుంది కదా, తీసుకురా. ప్రాపర్టీ కొంటే ఏంటి సార్, మనం కొనేలా చేస్తాం కదా. లేదు, ఇప్పటి నుంచి మనం అలా చేయట్లేదు. అదేంటి సార్, నిన్నెలా జరిగిందో మర్చిపోయావా? కానీ అంతా సెట్ చేశారు కదా, సమస్య రాలేదు కదా. సార్, ఇలాంటివి చేసేటప్పుడు ఆ మాత్రం రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుంది సార్. అంత ఈజీగా ఏది రాదు కదా. రాకున్నా పర్లేదు, కానీ నేను మళ్ళీ ఆ పని చెయ్యను. నువ్వెలా చెయ్యవో నేను చూస్తాను. సార్, కస్టమర్ని తీసుకొచ్చాను. సరే పద. సార్, తనకు జ్యూస్ తీసుకురానా? నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? సార్, ప్రాపర్టీ ఓకే అవ్వాలి, నాకు డబ్బులు కావాలి. నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా? తెలుసు సార్. మీరిప్పుడు అది ఓకే చేయకపోతే మీరు కస్టమర్కి డ్రగ్ ఇచ్చి పేపర్స్ మీద సైన్ చేయించారని నేను శ్రీధర్ సార్కి చెప్తాను. సార్కి మాత్రమే కాదు, పోలీస్ వాళ్లకు కూడా చెప్తాను. ఒక్కసారి బురదలోకి దిగాక భయపడకూడదు సార్, ధైర్యంగా నిలబడాలి. అయినా ఎక్కువేం వద్దు సార్, ఒక 2-3 అంతే. వెళ్ళండి సార్, నేను జ్యూస్ తీసుకొస్తాను. దయాకర్, ఏమైంది? ఒక 2 months నుంచి ఒక్క కస్టమర్ కూడా రావట్లేదు. మన గురించి ఏదేదో మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది? నాకేం తెలీదు. మనం అమ్మిన ప్రాపర్టీస్ ఎక్కువ రేట్స్ ఉన్నాయని, అమౌంట్కి తగ్గ ప్రాపర్టీని చూపించట్లేదని, స్కామ్ అని ఏవేవో న్యూస్లో చెప్తున్నారు. నేను నీతో పాటేగా ఉన్నాను, నాకెలా తెలుస్తుంది? అయినా మనం చెప్పిన రేట్కేగా వాళ్ళు కొంటున్నారు. అప్పుడు ఆర్గ్యూ ఏం చేయట్లేదు, తర్వాత ఇది ఎలా జరిగిందో అన్నట్టు మాట్లాడుతున్నారు. నాకేం అర్థం కావట్లేదు. నేను అడగటం మర్చిపోయాను. కంపెనీ అకౌంట్ నుంచి 50 లక్షలు తీసుకున్నావంట. ఏమైంది? దేని గురించి తీసుకున్నావు? నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. అది దయాకర్, ఏదైనా సమస్య? ఏం లేదు శ్రీధర్, నీతో ఒక విషయం చెప్పాలి. జరిగిందంతా మీ డాడీ శ్రీధర్ అంకుల్కి చెప్పాడు. శ్రీధర్ అంకుల్ మీ డాడీని చాలా అవమానించాడు. తన వాటా కూడా తనకివ్వకుండా పంపించేశాడు. మీ నాన్న తనని మోసం చేశాడని, తన వల్లే కంపెనీ లాస్లోకి వెళ్ళిందని అప్పటినుంచి పగ పెంచుకున్నాడు. మీ డాడీకి ఎక్కడ ఉద్యోగం రాకుండా చేశాడు. లాస్ట్కి నా దగ్గరున్న బంగారం, మీ నాన్నమ్మ దగ్గరున్న బంగారం అంతా అమ్మి చిన్నగా ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు. మళ్ళీ ఎలాంటి తప్పుడు త్రోవలోకి వెళ్లకుండా న్యాయంగా ఉన్నాడు. దాని తర్వాత 2 సంవత్సరాలకి మన కంపెనీ ప్రాఫిట్లోకి రావడం స్టార్ట్ అయింది. మరి ఇదంతా చేయించింది ఆ వ్యక్తి అని డాడీ చెప్పలేదా వాళ్ళకు? చెప్పినా వాడు చేసిందంతా మీరు చేసి ఇప్పుడు నా మీద వేస్తున్నారా అని రివర్స్ అయ్యాడంట. శ్రీధర్ అంకుల్ కూడా వాడినే నమ్మాడు, కానీ మీ డాడీని నమ్మలేదు. నేహ, మీ డాడీ ఒకసారి తప్పు చేశాడు, ఒప్పుకుంటాను. కానీ తర్వాత అంతా వాడి భయానికి తప్పక చేశాడు.
అందులో నుంచి బయటపడాలని శ్రీధర్ అంకుల్కి నిజం చెప్పాలని చాలాసార్లు అనుకున్నాడు, కానీ చెప్పలేకపోయాడు. సత్య, వచ్చేసారా? ఫ్రెష్ అయ్యారండి, భోజనం పెడతాను. లేదు, క్లయింట్స్తో కలిసి బయట తినేసి వచ్చాను. సత్య, బాగా హెడ్డేక్గా ఉంది, కాస్త కాఫీ ఇవ్వవా? అరేరే, కాఫీ పౌడర్ లేదండి, టీ తీసుకురానా? ఏదో ఒకటి తీసుకురా, తల బద్దలవుతుంది. ఒక 5 నిమిషాల్లో తీసుకొస్తాను. డాడీ, ఏమైంది? హెడేక్ అంటున్నారు? ఏం లేదు తల్లి, కంటిన్యూగా మాట్లాడడం తిరగడం కదా, కొంచెం తలనొప్పిగా ఉంది. ఓ, టాబ్లెట్ తీసుకురానా? అంత సివియర్ ఏం కాదమ్మా, ఇలా రా, కూర్చో. నీ జాబ్ ఎలా ఉంది? బాగుంది డాడీ. ఈరోజు నేను ఒక అతన్ని ఇంటర్వ్యూ చేశాను. అవునా? ఎవరతను? అతను ఎవరో కాదు డాడీ, మీ నేహా. ఇంకా చాలు, డాడీకి హెడేక్ అంటున్నాడు కదా, నువ్వు లోపలికి వెళ్ళు. సరే మమ్మీ. అరే, అంత హెడేక్ ఏం లేదు. అయినా నా కూతురు నాతో మాట్లాడుతుంటే నువ్వేంటి మధ్యలో? అది కాదండి, తను కూడా పని చేసి అలసిపోయి వచ్చింది కదా, రెస్ట్ తీసుకొని మళ్ళీ పొద్దున్నే వెళ్ళాలి కదా. నేహా, వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉందా? అదేం లేదు డాడీ, నార్మల్గానే ఉంది. సరే, నాతో ఏదైనా మాట్లాడాలా? ఏం లేదు డాడీ, మీరు రెస్ట్ తీసుకోండి. సరే. దేవా, ఒక్కసారో 2 సార్లు లేదా ఎవరో ఇన్ఫ్లుయెన్స్ ద్వారానో డాడీ చేసిందైతే తప్పే. దానివల్ల ఒక కంపెనీ లాస్లోకి వచ్చింది, ఒక కుటుంబం ఇబ్బంది పడింది. కాబట్టి మా డాడీ తరపున నేను క్షమాపణ వేడుకుంటున్నాను. దేవా, కుటుంబాన్ని బాగా చూసుకోవాలనో గొప్పగా ఎదగాలనో తప్పుడు త్రోవలోకి వెళ్ళాడు. క్షమించండి తండ్రి. కానీ ఒక చెడ్డ పేరైతే నాన్నకు పడిపోయింది. మంచి స్నేహితులు శత్రువులుగా మారిపోయారు. దీనిని నేను సరిచేయాలని అనుకుంటున్నాను, కానీ ఏం చేయాలన్నది నాకైతే అర్థం కావట్లేదు. నాన్నలో అయితే తప్పు చేశానే అనే భావన, మంచి స్నేహితుణ్ణి కోల్పోయిన బాధ తనలో ఉందని తన పెళ్లి రోజు మాట్లాడిన మాటల్లో తెలుస్తుంది. హే రేవంత్, నిన్న నేను ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ఫోన్ నంబర్ కావాలి. నన్ను అడిగితే నాకెలా తెలుస్తుంది? తనని స్టూడియోకి నేను తీసుకొచ్చానా, లేక తనని నేను ఇంటర్వ్యూ చేశానా నాకు తెలియడానికి? ఏమైంది? సీరియస్గా ఉన్నావు? ఏం లేదు. అసలు నేను ఎందుకు ఇక్కడ వర్క్ చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. నాకు కొంచెం కూడా సిగ్గు బుద్ధి లేదు. రేవంత్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అవును, పిచ్చే పట్టింది. పిచ్చి పని చేసి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు, నన్ను వాడుకుంటున్నారు. కాస్త అర్థమయ్యేలా చెప్తావా? నేను నీకంటే 2 ఏళ్ళు సీనియర్ని, ఎన్నో న్యూస్లు తీసుకొచ్చాను, కానీ నాకు ఏ రోజు ఇంటర్వ్యూ చేసే అవకాశం ఇవ్వలేదు. కనీసం న్యూస్ చదివే అవకాశం కూడా ఇవ్వలేదు. కానీ నువ్వు వచ్చి సంవత్సరం కూడా కాలేదు, అప్పుడే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ని ఇంటర్వ్యూ చేసే అవకాశాన్ని పొందుకున్నావు. ఇది పక్షపాతం కాదా? ఎంత పని చేసినా రాని ఫలితం కొంతమందిని సెట్ చేసుకుంటే వస్తుందని అర్థమైంది. నేను అమ్మాయిగా పుట్టి ఉంటే బాగుండేది, నాకు ఎక్కువ అవకాశాలు వచ్చేవి. మరొక్క మాట తేడాగా వాగితే పళ్ళు రాలగొడతాను. ఎవరు ఎవరిని సెట్ చేసుకున్నారు నువ్వు చూసావా? ఏ రోజైనా నేను ఎవరితో అయినా తేడాగా మాట్లాడానా, ప్రవర్తించానా? దేవుని దయవల్ల నా సిన్సియారిటీతో సంపాదించుకున్న అవకాశమే కానీ నేను ఏ తప్పు చేసే రకం కాదు. నాకు అవసరం కూడా లేదు. నేను క్రిస్టియన్ని, నా లిమిట్స్ నాకుంటాయి. క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్స్ ఎవరు తప్పు చేయరని అనుకుంటున్నావా? నిజమైన క్రిస్టియన్స్ ఎప్పటికీ తప్పు. సార్కి జ్యూస్ ఇవ్వు. ఓకే సార్. అయినా నీతో నాకు మాటలేంటి? ఇంతకాలం నీ మీద ఒక మంచి ఇంప్రెషన్ ఉండేది, ఈ రోజటితో మొత్తం పోయింది. నీ మొహం నాకు చూపించకు. హే, ఏంటి ఇందాక మీ మధ్య గొడవ? ఏం లేదు. ఏం లేదంటే? అది అంత కోపంగా నీ మొహం చూపించకు అంటూ వెళ్ళింది, నువ్వేమో ఏం లేదు అంటున్నా. ఏంటి మ్యాటర్? తనొచ్చి సంవత్సరం కూడా కాలేదు, అప్పుడే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ని ఇంటర్వ్యూ చేసే స్థాయికి వెళ్ళింది. ఎలా వెళ్ళగలిగింది అని, ఏ తప్పు చేయకుండా. అదే అడిగాను. తను కొట్టడంలో ఏ తప్పు లేదులే. హే, మరింకేంటి? అది సార్ డిసైడ్ చేశారు. పైగా సార్ ఇంటర్వ్యూ చేయమని నేహాకి చెప్తే నేహా నీ పేరు చెప్పింది, రేవంత్ ఉన్నాడు కదా సార్ అని. కానీ సార్ సీరియస్ అయ్యాడు. నేను నువ్వు చేయమని చెప్తుంటే నువ్వు రేవంత్ అంటావేంటి, నా మాట అంటే రెస్పెక్ట్ లేదా అని అన్నాడు. లోపల తనకెంత భయం ఉండినా సార్ చెప్పాడని ఇంటర్వ్యూకి ఒప్పుకుంది. ఓల్డ్ స్టాఫ్ ఇంతమంది ఉండగా సార్ ఆమెకి ఎందుకు అవకాశం ఇచ్చాడు? సార్ మనసులో ఏముందో నాకు తెలియదు, కానీ నేహా అయితే ప్యూర్గా ఉంది. నేహా ప్యూర్గా ఉందని నీకెలా తెలుసు? పొద్దున స్టూడియోకి వచ్చినప్పటి నుంచి వెళ్లేదాకా మనతోనే ఉంటుంది. పైగా వాళ్ళ డాడీ పెద్ద బిజినెస్ మ్యాన్.
కాబట్టి ఎవరిని సెట్ చేసుకోవాల్సిన అవసరం తనకు లేదు. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి నేహా? మ్యామ్, నేను నిన్న ఇంటర్వ్యూ చేసిన పర్సన్ నంబర్ కావాలి. ఎందుకు? అంటే వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు, అందుకని. తెలిసిన వాళ్ళైతే నీకే వాళ్ళ నంబర్ తెలుసుండాలి కదా. అంటే ఇప్పుడు వాళ్ళు మాకు టచ్లో లేరు మ్యామ్, అందుకని. సారీ నేహా, అలా పర్సనల్ నంబర్స్ ఎవరికి ఇవ్వకూడదు. వాళ్ళు మాకు తెలుసు మేడం. అయినా సరే కుదరదు, అర్థమైందా? వెళ్ళి పని చూసుకో. ఛా, సారీ నేహా. అవసరం లేదు, ఇంకెప్పుడు నాతో మాట్లాడకు. ఇట్స్ ఓకే, తప్పులు ప్రతి ఒక్కరూ చేస్తారు, కానీ పశ్చాత్తాపడి వాటిని సరిదిద్దుకునేవాడే గొప్పవాడవుతాడు. థ్యాంక్ యూ. మేడం రూమ్ నుంచి డల్గా వస్తున్నా, ఏమైంది? నిన్న ఇంటర్వ్యూ చేసిన శ్రీధర్ సార్ నంబర్ అడిగితే ఇవ్వనంది. అవును, అలా నంబర్ ఇవ్వరు కదా. కానీ నాకు కావాలి, ఇంపార్టెంట్. అంత ఇంపార్టెంట్ ఏంటి? ఏం లేదులే. సరే, నేను నంబర్ తీసుకొస్తాను, నాకు పార్టీ ఇస్తావా? నంబర్ తీసుకొస్తావా? ఎలా? ఎలాగోలా తీసుకొస్తాలే, చెప్పు, పార్టీ ఇస్తావా? అయినా పార్టీ ఎందుకు, నంబర్ తీసుకొస్తున్నందుక? అందుకు, అలాగే నిన్న పెద్ద బిజినెస్ మ్యాన్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చినందుకు. పైగా ఆ ఇంటర్వ్యూకి ఫుల్ రేటింగ్ వచ్చిందంట. అవునా? హా, అందుకేగా పార్టీ. ఓ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఓకే. సత్య, నేహా శ్రీధర్ని ఇంటర్వ్యూ చేసిందా? మీకెవరు చెప్పారు? టీవీలో చూశాను. అవునండి, నిన్న మీతో దాని గురించే మాట్లాడదాం అనుకుంది, కానీ అప్పటికే మీరు తలనొప్పని బాధపడుతున్నారని నేను మాట్లాడొద్దని అన్నాను. అంటే తనకు శ్రీధర్ అన్నయ్యే మీ డాడీకి నేను తెలుసని, నన్ను మోసం చేసింది ఎవరో ఆయనకు బాగా తెలుసని అన్నాడంట. దాంతో తనొచ్చి డాడీని అడుగుతానని అంది. మళ్ళీ వాటిని గుర్తు చేసుకుని మీరు బాధపడతారని డాడీని అడగకు, నేనే చెప్తానని చెప్పాను. అయితే నా కూతురు నన్ను ఒక మోసగాడని అనుకుంటూ ఉండొచ్చు, నేను మంచివాడిని కాదని అనుకోవచ్చు. లేదు డాడీ, నేనెందుకు అలా అనుకుంటాను? మనుషులన్నాక తప్పులు చేయడం సహజమే. మీరు పశ్చాత్తాపడుతున్నారు, మళ్ళీ ఆ దారిలోకి వెళ్ళలేదు. అది చాలదా మంచివాడు అని అనడానికి? మొదటి తిమోతి 6:10 దేవుడు అంటాడు, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి అని. ఎందుకు దేవుని వెంబడించాలి? ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు బైబిల్ చదవాలి అంటే, ఏదో దేవుడు మన కోసం తన ప్రాణం అర్పించాడు, మన కోసం ఎంతో చేశాడు కాబట్టి మనం ఆయన వాక్యం చదివి ప్రార్థన చేస్తే ఆయనకు కొంచెం సంతోషంగా ఉంటుంది అని అనుకుంటారు. ఏదో దేవుని కోసం అదంతా చేస్తున్నామని అనుకుంటారు. అలా అనుకున్న వారిలో నేను ఒకరిని. కానీ ప్రతి ప్రార్థన నా కోసమని, నేను బాగుండటం కోసమని, ప్రతి వాక్యం నాకు మంచిదాన్ని బోధించే ఒక మార్గమని, దేవునితో సహవాసం నన్ను చెడ్డదారిలోకి వెళ్లకుండా కాపాడే వెలుగని నేను తెలుసుకోలేకపోయాను. అందుకే తప్పుడు త్రోవలోకి వెళ్ళాను. అది తప్పని, ఇంకా చేయకూడదని తెలుసుకునే లోపే నా జుట్టును నేనే వేరే వాడి చేతికి ఇచ్చేశాను. ఎంతో ప్రార్థన చేశాను, కన్నీళ్లు విడిచాను, దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాను. దేవుడు ఎన్నోసార్లు శ్రీధర్కి నిజం చెప్పమని నన్ను ప్రేరేపించినా నాకు ధైర్యం సరిపోలేదు. ఏం జరుగుతుందో అని భయపడ్డాను. నేను చేసిన తప్పుకు శ్రీధర్ నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టించాలి, కానీ దేవుని దయ వల్ల అలా చేయలేదు. నా షేర్ నాకు ఇవ్వనందుకు కూడా నాకు అంత బాధ కలగలేదు. కానీ ఒక ఎంప్లాయీని నమ్మినంత కూడా నన్ను నమ్మలేకపోయాడు. కనీసం నేను చెప్పింది వినలేకపోయాడే అనే బాధే నాలో ఎక్కువైంది. మరి మీరు 50 లక్షలు తీసుకున్నారని అన్నారు కదా, దేనికోసం తీసుకున్నారు? 6 monthsగా డ్రగ్స్ కొన్నాం కదా, వాటి అమౌంట్ అని చెప్పి ఆ కిషోరే తీసుకున్నాడు. 50 లక్షలా? అవును. డాడీ, ఆ డ్రగ్ డీలర్ ఎక్కడుంటాడో మీకేమైనా తెలుసా? లేదమ్మా, వాడెక్కడుంటాడో నాకు తెలీదు. వాడితో మాట్లాడడం, ఆ డ్రగ్ తీసుకురావడం అంతా కిషోరే చేసేవాడు. కిషోరా? అదే తల్లి, నన్ను బెదిరించాడు చూడు వాడు. నేను అలా చేయడానికి మొదటి కారణం కూడా వాడే నన్ను మ్యానిపులేట్ చేసి అది కొనేలా చేశాడు. పోనీ ఆ కిషోర్ ఎక్కడుంటాడో తెలుసా? ఎందుకమ్మా? చెప్పు డాడీ, నేనేం అక్కడికి వెళ్ళను. ఒకప్పుడు ఆ కంపెనీ పక్కనే ఉన్న బిల్డింగ్లో ఉండేవాడు.
ఇప్పుడు ఎక్కడుంటున్నాడో తెలీదు. చాలా ఏళ్ళయింది కదా. ఓ సరేలే. నువ్వు ఇవేం పట్టించుకోకు. జరిగిందేదో జరిగింది, ఇంకా వదిలే. శ్రీధర్ ఈ పాటికి మర్చిపోయి ఉంటాడని అనుకున్నాను, కానీ వాడికి నా మీద ఇంకా ఎంత కోపం ఉందో నీ ఇంటర్వ్యూ చూశాక అర్థమైంది. వదిలేయండి. కాలం మారినట్టు మనుషులు వాళ్ళ మనస్తత్వాలు మారుతాయి. డాడీ చాలా బాధపడుతున్నాడు. దేవా, నేను ఎలాగైనా జరిగిందంతా శ్రీధర్ అంకుల్కి చెప్పాలి. ఆయన డాడీని క్షమించినా క్షమించకపోయినా సరే. లేదు లేదు, అలా ఏముండదు. అడ్వాన్స్ పే చేశారంటే ఆ ప్రాపర్టీ మీదన్నట్టే. శ్రీధర్ అంకుల్. సార్, శ్రీధర్ సార్. 1 minute సార్. ఓకే. నమస్తే సార్. నేను గుర్తున్నానా సార్? మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను కదా. గుర్తున్నావు. నిన్నెలా మర్చిపోతాను. సార్, మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. మీ అపాయింట్మెంట్ ఇస్తారా ప్లీజ్? లేదు, నేను బిజీగా ఉంటాను. ప్లీజ్ సార్. ఈరోజు కాకపోయినా రేపైనా ఎల్లుండైనా ఒక వారం తరువాత అయినా సరే. ఏం మాట్లాడతావు? మీ డాడీ గురించే కదా. ఆయన ఏ తప్పు చేయలేదనేగా చెప్తావు, లేదా క్షమించమని అడుగుతావు, అంతే కదా. మీ డాడీ ఇలా మాట్లాడమని చెప్పాడా? మళ్ళీ నా జీవితంలోకి వచ్చి మళ్ళీ నన్ను నాశనం చేయాలని చూస్తున్నారా తండ్రి కూతుళ్ళు? సార్, నేను మీ బాధను అర్థం చేసుకోగలను, కానీ నాకు కొంచెం టైం ఇవ్వండి. ఒక్క అపాయింట్మెంట్ సార్. నేను మిమ్మల్ని ఆఫీస్లో కలుస్తాను. సరే, ఇదిగో నా విజిటింగ్ కార్డ్. రేపు మధ్యాహ్నం 2 తర్వాత రా. థ్యాంక్ యూ సార్. సార్, మనం కారులో వెళ్తూ మాట్లాడుకుందామా? సరే. నజరేడా యేసయ్య, నువ్వెంతో గొప్ప దేవుడవు. నీ కార్యాలు నేను ఊహించలేనివి, వర్ణించలేనివి. దేవా, నేను అక్కడ జాయిన్ అవ్వడం, కొద్ది రోజుల్లోనే నన్ను అక్కడ గొప్ప చేసి ఇంటర్వ్యూ చేసే ప్లేస్కి నన్ను తీసుకెళ్లడం, అది కూడా శ్రీధర్ అంకుల్ని ఇంటర్వ్యూ చేసేలా చేయడం, దాని తరువాత నిజం తెలియడం, డాడీ జీవితంలో ఉన్న గాయాన్ని కట్టడానికే ఇదంతా చేస్తున్నావని నమ్ముతున్నాను. అదే నిజమైతే రేపు నేను ఎలా మాట్లాడాలి, ఎలా అర్థమయ్యేలా చెప్పాలనేది నాకు బోధించండి. నేను కాదు తండ్రి, అసలు అక్కడ ఏం జరిగిందో నువ్వే నా ద్వారా ఆయనకు అర్థమయ్యేలా చెప్పు. నేను చిన్న పిల్లను, నాకు ఎలా మాట్లాడాలో తెలియదు. నాకు మాటలను అందించు తండ్రి. ఆమెన్. హాయ్, నా పేరు నేహ. నిన్న సార్ నాకు 2 o'clockకి అపాయింట్మెంట్ ఇచ్చారు. చెప్పారు తన కోసం ఒక అమ్మాయి వస్తుందని. వెయిట్ చేయండి, సార్ ఒక మీటింగ్లో ఉన్నారు. అయిపోగానే పంపిస్తాను. ఎంత టైం పట్టొచ్చు? ఇప్పటికీ అయిపోవాలి. మేబీ ఒక 10 minutes. ఓకే. ఏంటిది? జ్యూస్ని ఎందుకు ఇలా నేలపాలు చేశావు? క్షమించండి సార్, అందులో ఏదో మందు కలిపారు. ఏంటి? ఎవరు? అది ఆ కిషోర్ సార్. కిషోరా? అవును సార్, నా కల్లారా చూశాను. కిషోర్ని పిలువు. సరే సార్, కానీ నేను చెప్పానని చెప్పకండి సార్, లేదంటే నన్ను చంపేస్తాడు. ఏంటి, చంపేస్తాడా? అవును సార్, వాడు అస్సలు మంచోడు కాదు. వాడు చేసిన ఘోరాలన్నీ నాకు తెలుసు. ఏం తెలుసు? ఏం చేశాడు? సార్, వాడు ఈరోజే కాదు, మీకు ప్రతిరోజు జ్యూస్లో ఈ మందు వేసిస్తుంటాడు. దాని తర్వాత వాడు ఏం చెప్పినా మీరు సరే అంటారు. అదొక డ్రగ్ అని విన్నాను సార్. నువ్వు చెప్పింది నిజమని ఎలా నమ్మాలి? ఎందుకు నమ్మాలి? వాడు కొన్ని సంవత్సరాలుగా నా దగ్గర పని చేస్తున్నాడు. నువ్వొచ్చి 2 ఏళ్లే అవుతుంది. సార్, నేను చెప్పింది అక్షరాల నిజం. మీరు నమ్మినా నమ్మకపోయినా. ఇన్ని రోజులు సైలెంట్గా ఉండి ఇప్పుడెందుకు చెప్తున్నావని మీరు అడగొచ్చు. సార్, నా కూతురు చావు బతుకుల మధ్య ఉంటే డాక్టర్స్ 2 లక్షలు అడిగారు. నేను వెంటనే మీ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. మీ అబ్బాయి ఉండే. పరిస్థితి ఇలా ఉందని కాస్త డబ్బులు కావాలని అడగగాని మరొక్క మాట మాట్లాడకుండా డబ్బులు ఇచ్చాడు. అలాంటి గొప్ప కొడుకును కన్నా మీరెంతో గొప్పవారు సార్. మీలాంటి వాళ్ళకి ఏం కాకూడదు. అందుకే నాకేమైనా సరే అని ఈ నిజం మీకు చెప్పాలని అనుకున్నాను. వాడెక్కడున్నా వెంటనే నా దగ్గరికి రమ్మను. సరే సార్. హలో, ఎస్ఐ గారు. సార్, రమ్మన్నారంట. ఎన్నాళ్ళుగా నడిపిస్తున్నావు ఇలా? సార్, మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నా దగ్గరే ఉంటూ నన్నే మోసం చేస్తావా? సార్, నాకేం తెలీదు. మీరు అసలు దేని గురించి మాట్లాడుతున్నారు? ఇప్పటికైనా నిజం చెప్పు, లేదా నా చేతిలో చస్తావు ఈరోజు. చెప్తాను సార్, చెప్తాను. నన్ను క్షమించండి సార్. ఏదో బుద్ధి గడ్డి తిని చేశాను. ఇంకెప్పుడు చేయను సార్. నీకు ఇంకో అవకాశం ఇస్తానని అనుకుంటున్నావా? ప్లీజ్ సార్, నన్ను క్షమించండి. ఎస్ఐ గారు, తీసుకెళ్ళండి విన్ని. ఓకే సార్. హలో.
సార్, చాలాసేపటి నుంచి నేహ అనే అమ్మాయి వెయిట్ చేస్తుంది. ఓ, పంపించు. ఓకే సార్. మిస్ నేహ, నాతో పాటు రండి, తీసుకెళ్తాను. ఓకే. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. రా కూర్చో. థ్యాంక్ యూ సార్. చెప్పు, ఏదో మాట్లాడాలి అన్నావు కదా. ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదే. సార్, మీరు డాడీ ఫ్రెండ్స్ అని విన్నాను. అది ఒకప్పుడు. స్నేహంలో అప్పుడు ఇప్పుడు ఏముంటుంది సార్? అది కూడా మీరు ప్రాణ స్నేహితులుగా ఉండేవారని మా డాడీ చెప్పాడు. అదేంటో కానీ నేను ఎవరినైతే ఎక్కువ నమ్ముతానో వాళ్ళే నా గొంతు పట్టుకుంటారు. లేదు సార్, డాడీ ఎప్పుడు మీకు అన్యాయం చేయాలని అనుకోలేదు. ఇన్ఫాక్ట్ కంపెనీ అభివృద్ధిలోకి రావాలని కోరుకున్నారు. రాత్రింబవళ్ళు కష్టపడ్డాడు, కానీ ఫలితం రాలేదు. అప్పుడే ఆ కిషోర్ అనే వ్యక్తి ఒక ఆలోచన చెప్పాడు. ఇలా ఒక డ్రగ్ ఉంటుంది, అది తీసుకున్నాక మీరేం చెప్పినా వాళ్ళు చేస్తారని. అప్పుడు ఈజీగా ప్రాపర్టీస్ అన్నీ అమ్మేయొచ్చని నమ్మించాడు. పరిస్థితులు మారాలంటే ఇలా కొన్ని చేయాల్సిందే అని మ్యానిపులేట్ చేశాడు. మా డాడీని నమ్మి, ఆయనకున్న ఎక్స్పీరియన్స్ని నమ్మి మీరు కంపెనీ స్టార్ట్ చేశారు. ఆ నమ్మకం నిలబెట్టుకోవాలని, కంపెనీని వృద్ధిలోకి తీసుకురావాలని ఆయన కూడా ఆ తప్పు చేయడానికి ఒప్పుకున్నారు. కానీ ఒక్కసారికే తేడా కొట్టేసరికి ఆయన వద్దని నిర్ణయించుకున్నాడు. కానీ కిషోరే డాడీని బెదిరించి పోలీస్ వాళ్లకు చెప్తానని, కంపెనీని లేకుండా చేస్తానని బెదిరించాడు. తప్పక భయంతో తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకొన్ని తప్పులు చేయాల్సి వచ్చింది. సార్, కొన్ని తప్పులు మనం 2 కారణాలతో చేస్తాం. 1 ఇష్టమైన వాళ్ళ కోసం, 2 ఇష్టం లేని వాళ్ళ కోసం. మా డాడీకి మీరంటే ఎంత ఇష్టమో నాకంటే మీకే బాగా తెలుసు. మీ మీద అయిష్టంతో అయితే ఈ పని చేసుండరు. మీ మీద గౌరవం, ఇష్టంతోనే ఈ పని చేశారు. నాకు తెలియకుండా 50 లక్షలు తీసుకున్నాడు. అవి డ్రగ్ డీలర్కి ఇవ్వాలని ఆ కిషోరే తీసుకున్నాడంట సార్. అవునా? అయినా నువ్వు చెప్పిందలా నిజమని నేనెందుకు నమ్మాలి? మీ డాడీనే నీకు ఇవన్నీ నేర్పించి పంపించుండొచ్చు కదా. సార్, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీ నుంచి దూరం అయ్యాక మా డాడీ ఎంతో బాధను అనుభవించాడు. ఇప్పటికీ పశ్చాత్తాపడుతున్నాడు. మీ ఇంటర్వ్యూ చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అది చూసి తన కూతురిగా తట్టుకోలేక మీ దగ్గరకు వచ్చాను. నమ్మితే నమ్మండి, లేదా మీ ఇష్టం సార్. ఇంకా నేను వెళ్తాను. హలో సార్, వీడు చేసినవి అన్నీ ఇన్ని కాదు. మీరు పోలీస్ స్టేషన్కి రండి, మాట్లాడుకుందాం. వస్తున్నాను. దయాకర్, శ్రీధర్, నువ్వు ఎలా ఉన్నావు? బావున్నాను. నువ్వెలా ఉన్నావు? రారా కూర్చో. నన్ను క్షమించు. లేదు లేదు, నువ్వేం తప్పు చేశావని. నన్ను క్షమించు, నేను మోసం చేశాను. లేదు దయా, పరిస్థితులు అలా వచ్చాయని తెలుసుకున్నాను. బాగున్నారా అన్నయ్య గారు? బావున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. థ్యాంక్ యూ ఎస్ఐ. ప్రతి మనిషి ఏదో ఒక బలహీన టైంలో తప్పు చేస్తాడు. కానీ అది తప్పు అని తెలుసుకుని పశ్చాత్తాపడి అలాంటి పని మరొకసారి చేయకుండా జాగ్రత్త పడినప్పుడు దేవుడు తిరిగి గొప్ప చేస్తాడు. నువ్వు ఆ తప్పు ద్వారా కోల్పోయిన ప్రతి దాన్ని 2 అంతలుగా పొందుకునేలా చేస్తాడు. మోసం అనేది ఘోరమైన పాపాలలో ఒకటి. ఒక తప్పు చేసేటప్పుడు 100 సార్లు ఆలోచించు. ఎందుకంటే నువ్వు ఒక తప్పు చేసేటప్పుడు నీకు తోడుగా ఉన్న వ్యక్తి రేపటి రోజున 10 తప్పులు చేయడానికి కారణమవ్వచ్చు. ఒక తప్పు చేయడానికి నిన్ను ప్రోత్సహిస్తున్నాడంటే తను నీకు మిత్రుడైనా శత్రువుతో సమానం. తప్పును తప్పు అని చెప్పే శత్రువైనా నీకు మిత్రుడు లాంటివాడే. ఏది ఏమైనా మనుషులను నమ్మే కాలంలో మనం లేము. మనకంటూ ఒక తోడు కావాలి. మంచేది చెడేది అని చెప్పే నేస్తం కావాలి. ఎల్లవేళలా మనకు తోడుగా ఉండి మన బలహీన సమయంలో ధైర్యాన్ని నింపి నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడకు అని హక్కున చేర్చుకుని కన్నీళ్లు తుడవగలిగే ఒక వ్యక్తి కావాలి. ఏ స్వార్థం లేకుండా మనం మంచి కోరగలగాలి. మన సంతోషంలో, మన బాధలో మనకు తోడుగా వెన్నంటే నిలబడే ఒక్క స్నేహం మనకు ఖచ్చితంగా కావాలి. ఇలా ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు మాత్రమే. మనుషులు మారొచ్చు, వాళ్ళ మనస్తత్వాలు మారొచ్చు, కానీ ఎన్నటికీ మారనివాడు యేసయ్య మాత్రమే. ఆయన్ని నమ్ముకున్న వాళ్ళని ఎప్పటికీ విడిచిపెట్టేవాడు కాదు. మనల్ని కాపాడువాడు, కునుకడు నిద్రపోడు. ఆయన గైడెన్స్ మనకు కావాలంటే మనకు పరిశుద్ధాత్మ నడిపింపు ఖచ్చితంగా అవసరం. అది ఎప్పుడు జరుగుతుంది అంటే ప్రార్థనలో, వాక్యంలో, దేవుణ్ణి ఆరాధించడంలో మనం ఎక్కువ సమయాన్ని వెచ్చించినప్పుడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.